అందరికీ నమస్తే అండి. ఈరోజు జరగవలసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ పోస్ట్‌పోన్ అయిన కారణముగా మన గౌరవ సెక్రటరీ గారు ఎజెండా ఐటమ్స్‌ని ఒక వీడియో రూపంలో తయారు చేసి పంపించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. కనుక ఆ ఎజెండా ఐటమ్స్‌లో ముఖ్యమైన ఐటమ్స్‌ని ఒకటొకటి మనము తెలియజేస్తానండి. ఇది మన ఎజెండా ఐటమ్స్ అండి. యాక్చువల్‌గా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌కి అందులో ముఖ్యంగా 50 డేస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించి ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ తయారు చేయించడం జరిగింది జేఎన్‌బీ నివాస్‌లో. సో, దాంట్లో విద్యార్థుల్ని ఏ విధంగా మ్యాప్ చేయాలి, అడాప్టెడ్ విద్యార్థుల్ని టీచర్స్‌కి ఏ విధంగా మ్యాప్ చేయాలి, అదేవిధంగా టీచరు ఆ విద్యార్థుల యొక్క యాక్టివిటీస్‌ని ప్రతిరోజు ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి అనేది తెలుసుకోవడం. 2 స్టూడెంట్స్ మరియు స్టాఫ్ ఎన్రోల్‌మెంట్ 100% అయ్యిందా లేదా అనేటువంటిది. అదేవిధంగా అటెండెన్స్ కూడా 100% అటెండెన్స్ పోస్ట్ చేస్తున్నామా లేదా అనేటువంటిది. నెక్స్ట్ డైట్ బిల్స్ అండి. తర్వాత కాస్మెటిక్ చార్జెస్, బార్బర్ చార్జెస్, ఒక నెల అడ్వాన్స్‌గా ఇస్తే అమౌంట్ గ్యాస్ వెండర్స్ మనకి క్రెడిట్ బేసిస్‌లో ఇస్తారా లేదా అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ సివిల్ సప్లై పోర్టల్‌లో స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్‌మెంట్ 100% కంప్లీట్ అయిందా లేదా అనేటువంటిది. తర్వాత సిఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినటువంటి బిల్స్‌ని వాటి యొక్క బిల్ యొక్క స్టాటస్ ఎక్కడ ఉంది అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది ఈరోజు వీసీలో ఉన్నటువంటి ఎజెండా ఐటమ్స్ అండి ఇవి. సో, ఇందులో ఒకటొకటే మనం ఇప్పుడు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ 50 డేస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సంబంధించి అడాప్టెడ్ విద్యార్థుల్ని ఆ కన్సర్న్ టీచర్‌కి ఏ విధంగా మ్యాప్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దామండి. సో, దానికి ఇనిషియేషన్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి ప్రతి ఇనిషియేషన్. ఒక ఇనిషియేషన్‌ని నేను లాగిన్ అవుతున్నానండి. సో, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాతన ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి సర్వీసెస్ క్లిక్ చేయాలి ఫస్ట్. సర్వీస్‌లో స్టూడెంట్ ఎంప్లాయీ మ్యాపింగ్ అనేటువంటి ఆప్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మనకి డిస్‌ప్లే అవుతారండి డ్రాప్ డౌన్ లిస్ట్‌లో. సో, ఇందులో ఎంప్లాయీస్ ఏ విధంగా వస్తారంటే ఇక్కడికి మనము ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తారండి. ఇందులో ఒక ప్రిన్సిపల్ సార్ నేను తీసుకుంటున్నాను, నాగిరెడ్డి సార్. గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఆ సార్ ఏ క్లాస్ విద్యార్థులనైతే అడాప్ట్ చేసుకున్నారో ఆ విద్యార్థుల యొక్క క్లాస్‌ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని ఇటువైపు మనకి వచ్చేటట్టుగా చూడాలండి. గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్ ఉంటాయి ఇక్కడ మనకి. గ్రేటర్ దాన్ సింబల్ ఉపయోగిస్తే ఇటు వస్తుంది. ఇటున్న పేర్లు మళ్ళీ ఇటు రావాలంటే లెస్ దాన్ సింబల్ ఉపయోగిస్తే ఇటు వస్తుంది. ఇక్కడకి నేమ్స్ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయండి. అది మీరు గమనించాలి. తర్వాత నేమ్స్ కూడా చైల్డ్ ఇన్ఫోలో ఏ విధంగా అయితే ఎంటర్ చేస్తారో సేమ్ అదే వివరాలు ఇక్కడికి మనకి జేఎన్‌బీకి వచ్చినాయి. కాబట్టి మీకు అంటే కొంతమందికి ఇంటి పేర్లు లేదంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అలా ఉన్నాయి. అవి కొద్దిగా జాగ్రత్తగా
మ్యాప్ చేసుకోవాలి. సో ఈ సారు 10th క్లాస్ ఏ సెక్షన్ నుంచి ఒక నలుగురిని, తర్వాత 6th క్లాస్ ఏ సెక్షన్ నుంచి ఒకరిని అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ 5గురిని సార్ మ్యాప్ చేసుకున్నారు కాబట్టి ఆ 5గురు పేర్లు ఇటువైపు తీసుకొచ్చాం మనం. ఇప్పుడు సేవ్ క్లిక్ చేయాలి. మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇక్కడతో ఇన్స్టిట్యూషన్ పని కంప్లీట్ అయింది. అంటే ఒక టీచర్కి వారు అడాప్ట్ చేసిన విద్యార్థుల్ని మ్యాప్ చేశారు. సో మరి అలా అదే విధంగా ఎంతమంది అయితే టీచర్స్ ఉన్నారో అంతమందికి ఆ విద్యార్థుల్ని మ్యాప్ చేయాలి. అక్కడితో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క పని కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రెండవ స్టెప్ ఏంటంటే ఆ కన్సర్న్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర అడాప్ట్ చేసుకున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి విడిగా వాళ్ళు లాగిన్ అవి యాక్టివిటీస్ని అప్లోడ్ చేయాలి. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సార్ని మనము 6 విద్యార్థులను సార్కి మ్యాప్ చేశాం కాబట్టి ఇప్పుడు సారు ఆ 6 విద్యార్థుల యొక్క యాక్టివిటీస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో అనేటువంటిది చూద్దామండి. ఇప్పుడు ఈ మ్యాపింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతి టీచర్ కూడా ప్రత్యేకమైనటువంటి వారికి ఇచ్చిన వారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇదే ముఖ్యమైనటువంటిది. ఇది మనము మొబైల్లో అయినా చేయొచ్చు, సిస్టంలో అయినా చేయొచ్చు. వారి యొక్క ప్రతి టీచర్ కూడా మొబైల్లో ఈ అడ్రస్ టైప్ చేసుకోవాలండి. jnbniwas.apcfss.in ఇది మన వెబ్ అడ్రస్. https/ మనకి ఐడియా ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో. సో మన జేఎన్బి నివాస్ ఒక సైట్లో లాగిన్ అయ్యి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఇప్పుడు వరకు మనము ఇన్స్టిట్యూషన్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యాము. ఇప్పుడు మనము ఆధార్ నెంబరు, ప్రతి టీచరు వారి యొక్క ఆధార్ నెంబరే యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్గా అందరికీ గెస్ట్ అని పెట్టడం జరిగింది. తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఆధార్ నెంబర్తో ఇప్పుడు లాగిన్ అవ్వాలి ప్రతి టీచర్ కూడా. సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి లాగిన్. ఇక్కడ మనకి నేమ్ కనిపిస్తుంది. ఏ టీచర్ అయితే లాగిన్ అయ్యారో ఆ టీచర్ యొక్క నేమ్ ఇక్కడ కనిపిస్తుందండి డిజిగ్నేషన్తో సహా. సో ఇక్కడ సర్వీస్ క్లిక్ చేయాలి. లెర్నింగ్ యాక్టివిటీ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనము డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ డీటెయిల్స్ అంటే సో ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. కరెంట్ డేట్ రావట్లేదు. ఇది నేను సెట్ చేపిస్తాను. ప్రీవియస్ డేట్ మాత్రమే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి సార్ మ్యాప్ చేసుకున్న అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యార్థుల యొక్క వివరాలు ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసారు అక్కడ 5 విద్యార్థులను మనము మ్యాప్ చేసాము. 4 10th క్లాసు, 1 6th క్లాసు. ఇప్పుడు ఈ విద్యార్థుల యొక్క యాక్టివిటీని మనము ఎంటర్ చేయాలనుకుంటే యాక్టివిటీ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విద్యార్థి యొక్క పేరు డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే మనకి 4 క్వశ్చనర్స్ ఇచ్చారో వీటిని మీరు నింపవలసి ఉంటుందండి. ఇక్కడ కంప్లీటెడ్, ఇది వెదర్ ద స్టూడెంట్ కంప్లీటెడ్ ది లెర్నింగ్ యాక్టివిటీ ఆర్ నాట్ అంటే కంప్లీట్ చేశారని అంటేనే మీకు దాని యొక్క నెక్స్ట్ క్వశ్చన్ కండిషన్ ఉంటుందండి. ఇక్కడ వ్యాలిడేషన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఒక కంప్లీట్ చేస్తే అతను లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనేటువంటిది తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ నాట్ కంప్లీటెడ్ అని అంటే మాత్రము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని మనము నింపడానికి రాదు.
మ్యాథ్స్లో కూడా కంప్లీట్ చేశారంటే తన యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. మళ్ళీ ఈ విధంగా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ మీరు నింపాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత, నింపిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఇది ప్రతి టీచరు ప్రతిరోజు చేయాల్సినటువంటి యాక్టివిటీ అండి. ఇందులో చాలా సింపుల్ ఇష్యూ. ఫస్ట్ స్కూల్లో మీకు ఇచ్చిన మీరు ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క విద్యార్థుల్ని మీకు మ్యాప్ చేస్తారు. తర్వాత మీరు ప్రతిరోజు ఆ విద్యార్థుల యొక్క యాక్టివిటీస్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారు. టీచరు మ్యాప్ చేయడానికేమో స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి వాళ్ళు మ్యాప్ చేస్తారు. మీరు ప్రతిరోజు మీ యొక్క ఆధార్ నెంబరుతో మీరు లాగిన్ అవుతారు ఈ యొక్క వెబ్సైట్లోకి, జేఎన్బి నివాస్లోకి. ఇది చాలా సింపుల్గా చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో దయచేసి అందరికీ అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ రెండవది స్టూడెంట్ అటెండెన్స్, స్టాఫ్ అటెండెన్స్ సంబంధించి నెక్స్ట్ రెండవ ఎజెండాలో రెండో ఐటమ్ ఏంటంటే స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అటెండెన్స్ అండి. ముఖ్యంగా ఎన్రోల్మెంట్. ఫస్ట్ మనకి ముఖ్యంగా ప్రతి విద్యార్థి యొక్క పేరు జేఎన్బి నివాస్లోకి రావాలండి. ఎందువలనంటే ఆ విద్యార్థి యొక్క హాజరుని బట్టి డైట్ బిల్ వస్తుంది. ఆ విద్యార్థి యొక్క పేరుని బట్టే వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలు వెళ్తాయి. అలాగే బార్బర్ ఛార్జెస్ అయినా అతనికి క్లెయిమ్ చేయాలనుకుంటే ఏదైనా సరే ఆ విద్యార్థి యొక్క పేరు మనకి, అంటే మన దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి పేరు జేఎన్బి నివాస్లో ఎన్రోల్ అయి ఉండాలి 100%. అలా కాకపోతే డైట్ ఛార్జెస్ లాస్ అవుతాం. ఆ అబ్బాయికి వెళ్ళే కాస్మెటిక్స్ వెళ్ళవు. అలాగే ఆ అబ్బాయి బార్బర్ ఛార్జెస్ కూడా తీసుకోవడానికి కుదరదు. కాబట్టి ప్రతి విద్యార్థిని మాత్రం ఎన్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇంకా ఎవరైనా 1, 2 అంటే నాకు తెలిసి ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 3 ఇన్స్టిట్యూషన్స్లో ఏజ్ ప్రాబ్లంతో ఒక 3 ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్కరికి ఎన్రోల్ అవ్వలేదు. సో అది జేఎన్బి నివాస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ విద్యార్థుల యొక్క ఆధార్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఉంటున్నారు. కానీ మరి ఆ విధంగా చేసినప్పటికీ కూడా అవ్వలేదని మరలా కొన్ని ఇన్స్టిట్యూషన్ వారు చెప్పి ఉన్నారు. సో ఆ 3 కేసులు మినహా నాకు తెలిసి ఇంకా ఏ కారణం చేత కూడా ఎవరు ఆగలేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటికీ కూడా ఏదైనా విద్యార్థులు ఈ కారణం చేత ఆ విద్యార్థుల యొక్క పేరు మా జేఎన్బి నివాస్లో ఎంటర్ అవ్వలేదు అనుకుంటే వాళ్ళు ఆ విద్యార్థుల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నాకు మెయిల్ చేసి మెసేజ్ పెట్టినట్టయితే అని తప్పకుండా కూడా నేను ఎన్రోల్ చేయడానికి అవకాశం కల్పించమని అడుగుతాము జేఎన్బి నివాస్ వారికి. నెక్స్ట్ స్టాఫ్ ఎన్రోల్మెంట్ కూడా అంతే. ఒక స్టాఫ్ మనకి ఎన్రోల్ అవుతేనే అతని యొక్క అటెండెన్స్ మనం వేయగలుగుతాము, మరియు వాళ్ళకి మనం అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యార్థుల్ని మనం మ్యాప్ చేయగలుగుతాము. సో ఇంకా ముందు కూడా స్టాఫ్కి సంబంధించి కూడా కొన్ని సర్వీసులు ఏమైనా పెట్టినట్టయితే అందులో యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి పేరు కూడా జేఎన్బి నివాస్లో ఎన్రోల్మెంట్ జరిగి తీరాలి. సో ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా కంప్లీట్గా మీరు ముందు చెక్ చేసిన తర్వాత మాత్రమే పంపాలి. మీరు మెయిల్ పెట్టే ముందు కూడా జేఎన్బి నివాస్లో ప్రాపర్గా మీరు ట్రై చేసి అప్పటికి ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ యొక్క స్క్రీన్ షాట్ని తీసి వివరంగా చక్కగా తెలుగులో అయినా సరే రాసి పంపించమని చెప్తున్నారు సారు. ఎందుకంటే మెసేజ్లోని మెయిల్లో కూడా సింపుల్గా మా దగ్గర ఈ కుర్రోడు ఎంటర్ అవ్వట్లేదు అని రాస్తున్నారు. ఆ కుర్రోడు యొక్క ఆధార్ నెంబర్ కానీ
ఆ యూడేస్ కానీ ఇనిషియేషన్ యూడేస్ కానీ ఇలాంటివి ఏమీ కూడా చెప్పట్లేదు. అబ్బాయిని ఎన్రోల్ చేస్తుంటే ఎన్రోల్ అవ్వట్లేదు అని సింపుల్గా ఒక చిన్న పదం రాసి పెట్టేస్తున్నారు. దానివల్ల అది ఇబ్బందిగా ఉంది. అది మళ్ళీ నేను ఫోన్ చేసి కనుక్కొని చేయడానికి సమయం వృధా అవుతుంది. కనుక ఒకవేళ స్టాఫ్ అయినా స్టూడెంట్ అయినా ఎన్రోల్ కాకపోతే ఎందువలన ఎన్రోల్ కాలేదో ఆ స్క్రీన్ షాట్తో సహా ఎర్రర్తో సహా వివరముగా చక్కగా తెలుగులో రాసి పంపించాల్సిందిగా కోరుచున్నానండి. నెక్స్ట్ మూడవది అటెండెన్స్ అండి. ఇక్కడ అటెండెన్స్ వచ్చేటప్పటికి స్టూడెంట్ అటెండెన్స్ వేసేటప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పటికి ఇంకా ఆల్ ప్రెజెంట్ పడిపోయిందండి మాకు, లేదంటే ఆల్ ఆప్షన్ పడిపోయిందండి, అది మార్చడం అని చెప్పేసి అని అంటున్నారు. దయచేసి గమనించాల్సింది ఏంటంటే మన దగ్గర ఎటువంటి మోడిఫికేషన్స్కి అటెండెన్స్కి కానీ లేదంటే ఇష్యూస్ ఎంట్రీస్ కానీ పర్చేజ్ ఎంట్రీస్ కానీ ఎటువంటి మోడిఫికేషన్స్ మన దగ్గర లేదండి. మీరు ఏ చిన్న మోడిఫికేషన్ చెప్పినా సరే అది మరలా నేను జేఎన్పి నివాస్కి వెళ్ళి అక్కడ మార్పించుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి అటెండెన్స్ వేసేటప్పుడు, ఎందుకంటే అటెండెన్స్ బేస్ చేసుకుని మనకి డైట్ చార్జెస్ వస్తాయి కాబట్టి అటెండెన్స్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో వేయాల్సిందిగా కోరుచున్నానండి. నెక్స్ట్ స్టాఫ్ అటెండెన్స్లో స్టాఫ్ అటెండెన్స్ కన్ఫర్మేషన్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ వారు నేను ఫస్ట్లో యాక్చువల్గా మెసేజ్ పెట్టాను, స్టాఫ్ అటెండెన్స్ ఈ రోజు నుంచి వేయండి అని చెప్పేసి అని మొన్న 2-3 డేస్ బ్యాక్. అయితే ఫస్ట్లో కొంత కన్ఫ్యూజ్ అయ్యారు, డేట్ సెలెక్ట్ అవ్వట్లేదండి, ఈ రోజు డేట్ సెలెక్ట్ అవ్వట్లేదని. నేను వెంటనే మరలా మెసేజ్ పెట్టడం జరిగింది. ఇక్కడ క్లియర్గా సెలెక్టెడ్ డేట్ ఫర్ బ్యాక్లాగ్ అటెండెన్స్ అని హెడ్డింగ్ ఉందండి. అంటే బ్యాక్లాగ్ డేట్ అంటే మనకి ప్రజెంట్ కరెంటు ఈ డేట్ కాదు కదండి. మనం ఈ రోజు అటెండెన్స్ చేసేటప్పుడు మనం ఈ డేట్తో ఇది సెలక్షన్తో సంబంధం లేదు మనకి, అంటే సారీ ఈ క్యాలెండర్తో సంబంధం లేదు. మీరు ఏ రోజైతే మీరు లాగిన్ అయ్యారో ఆ రోజు అటెండెన్స్కి డేట్కి సంబంధం లేదు. ఆ రోజు అటెండెన్స్ మీకు ఎదురుగుండా కనిపిస్తున్నటువంటిది వేసేసేయాలి. మీరు బ్యాక్లాగ్ అటెండెన్స్ వేయాలనుకున్నప్పుడు మాత్రమే డేట్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ రోజు రావట్లేదండి, ఈ రోజు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేశారు. మనం మెసేజ్ పెట్టినా చెప్పినా సరే ఇప్పటికి ఈ రోజు కూడా నాకు కాల్ చేస్తూనే ఉన్నారు. దయచేసి గమనించండి, మరొకసారి చెప్తున్నాను, అటెండెన్స్ ఈ రోజు అటెండెన్స్కి ఈ క్యాలెండర్కి సంబంధం లేదు. ఈ ఆప్షన్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ రీఓపెనింగ్ అయిన దగ్గర నుంచి కూడా మనం అటెండెన్స్ వేసుకున్నట్టయితే మన దగ్గర ప్రాపర్గా రికార్డు ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అది. సో ఈ అటెండెన్స్ ఈ ఆప్షన్ కూడా 1 or 2 డేస్లో తీసేస్తానన్నారు. ఆ తర్వాత నుంచి మీకు ఈ బాక్స్ కనిపించదు. ఇక్కడ ఓన్లీ ఏ రోజు అటెండెన్స్ ఆ రోజు, మీకు డేట్తో కూడా ఏం సంబంధం ఉండదు, డిస్ప్లే అవుతుంది. సో ఇది గమనించాలండి. అదేవిధంగా ఇక్కడ అటెండెన్స్ వేసేటప్పుడు కూడా ఇక్కడ పక్కన చెక్ బాక్స్ ఉంటాయి, ఆ చెక్ బాక్స్ టిక్ చేసి మాత్రమే మీరు అటెండెన్స్ వేయాలి. అలాగే ఓడి వేసినప్పుడు క్లియర్గా రిమార్క్స్ కూడా రాయాలి. సో ఇది అటెండెన్స్ సంబంధించినటువంటి వివరాలండి. నెక్స్ట్ డైట్ బిల్స్ అండి. నెక్స్ట్ రెగ్యులర్గా మనం చేసేటువంటి డైట్ బిల్స్. సో ఇందులో మరలా ఇప్పటికీ చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనము క్లియర్గా తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొకసారి వివరంగా చెప్తున్నానండి. ఈ డైట్ బిల్స్లో మీరు పర్చేజెస్ ఎంట్రీ చేసేటప్పుడు ఆ వెండర్ని చాలా జాగ్రత్తగా, మీరు కాయగూరలు కొంటే కాయగూరలకు సంబంధించిన వెండర్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. మరొక వెండర్ని సెలెక్ట్ చేసినట్టయితే ఈయన డబ్బులు మరొకరికి వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి అది ఎంటర్ చేసేటప్పుడు మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో 1-2 సార్లు చూసుకొని ఎంటర్ చేయాలి. ఒకటి. రెండవది, ఆ పర్టికులర్ ఐటమ్స్ యొక్క క్వాంటిటీలు, ప్రైస్, ఎన్ని కేజీలు మనం ఎంటర్ చేస్తున్నాము, ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తున్నాము, ఆ అమౌంట్ వచ్చినటువంటి క్వాంటిటీ ప్యాకెట్ల రూపంలో ఉందా, కేజీల రూపంలో ఉందా. ఒకవేళ ప్యాకెట్ రూపంలో ఉంటే దాన్ని కేజీలుగా మార్చుకొని ఆ ప్యాకెట్ రూపంలో ఉన్నటువంటి రేటుని కేజీ రేటుగా మార్చి వేయాల్సి ఉంటుంది. ఇది ఎంత జాగ్రత్తగా చేయాలి అంటే
ఇక నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఏ విధమైనటువంటి కరెక్షన్స్ చేయలేము మన దగ్గర. సో ఆ అమౌంట్ డైరెక్ట్ గా వెండర్ కి ఎక్కువైనా వెళుతుంది, తక్కువైనా వెళుతుంది. దానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కన్సర్న్ డిప్యూటీ వార్డెన్ గారు, ప్రిన్సిపాల్ గారు అని చెప్పేసి అని మనం ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఎంత జాగ్రత్తగా చేసుకోవాలనేటువంటిది మీరే నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ బిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు 99% మంత్లీ బిల్ కానటువంటి ఐటమ్స్ ఏవైనా అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్చేజ్ ఎంట్రీతో పాటుగానే మీరు బిల్లు అప్లోడ్ చేయాలి. ఆ బిల్లు కూడా కన్సర్న్ ఇమీడియట్ గా స్టాక్ ఎంట్రీ చేసి స్టాక్ ఎంట్రీతో పాటుగా ఎంటర్ చేయాలి. చాలా ఇన్స్టిట్యూషన్స్ స్టాక్ ఎంట్రీ లేకుండా ఎంటర్ చేస్తున్నారు. సో స్టాక్ ఎంట్రీతో పాటుగా ఎంటర్ చేయాలి బిల్లు అప్లోడ్ చేసేటప్పుడు. ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ వారు బిల్స్ కూడా ర్యాండమ్ చెకప్ చేస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఇండెంట్ రిసీవ్డ్ పర్చేజ్ కి డిఫరెన్స్ మరలా చెప్తున్నాను. దయచేసి ఈ ఫిబ్రవరి ఇప్పటి నుంచి అయినా సరే ఈ ఇష్యూస్ మాత్రము చెప్పొద్దండి. ఇంకా పొరపాటుగా ఇండెంట్లో వేసామండి, లేదంటే పొరపాటుగా మేము పర్చేజ్లో వేసామని మార్చమని. ఎందుకంటే ఇందాక మరలా చెప్తున్నాను, ఏది మార్చాలన్నా సరే ఇక్కడ నేనేమి చేయడానికి లేదు. ప్రతిదీ కూడా నేను ఇప్పుడు మార్నింగ్ మీరు చెప్పారు అనుకోండి, మార్నింగ్ నేను అక్కడికి వెళ్ళి మార్పించుకొని రావాలి. మరలా మధ్యాహ్నం వేరే వాళ్ళు ఏదైనా చెప్తే మళ్ళీ వెళ్ళి మార్పించి రావాలి. నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు అటు తిరగడమే సరిపోతుంది. కాబట్టి మీరు ఎంట్రీ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలని మరొకసారి కోరుచున్నానండి. ఇండెంట్ రిసీవ్డ్ అంటే మనం ముందుగా డబ్బులు చెల్లించినటువంటి సరుకుల్ని ఇండెంట్ రిసీవ్లో వేయాలి. పర్చేజ్ ఎంట్రీ అంటే డైరెక్ట్ గా వెండర్ కి అమౌంట్ వెళుతుంది. ఇంకా ఈ పొరపాటు మాత్రం దయచేసి మరలా రిపీట్ అవ్వకుండా చూస్తారని చెప్పేసి మరలా కోరి మీకు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ ఒకవేళ పొరపాటుగా ఇష్యూస్ లో పర్చేజ్ ఎంట్రీ చేసేటప్పుడు ఏమైనా ఒక పొరపాటు ఒక 10 కేజీలు ఎక్కువ వేయడం కానీ 10 రూపాయలు ఎక్కువ వేయడం కానీ జరిగినట్టయితే దాన్ని మీరు ఇష్యూ ఇవ్వనంత వరకు మీరే ఎడిట్ కానీ డిలీట్ కానీ చేసుకోవచ్చు. ఇది గతంలో పెట్టినటువంటి వీడియోలోనే చెప్పడం జరిగింది. కానీ అది పెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ దగ్గర ఒక 10-15 కంప్లైంట్స్ వచ్చినాయి దాని మీద. అంటే వీడియో తయారు చేసి ఇంత కష్టపడి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికి కూడా అది చూసేటువంటి ఓపిక ఒక 5-10 నిమిషాలు కూడా ఉండట్లేదు కొంతమందికి. సో మరొకసారి చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి ఈసారి నుంచి మాత్రం ఏమైనా తప్పులు జరిగితే దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కన్సర్న్ పర్సన్స్ మాత్రమే. మీకు ఏ విధమైన మార్పులు చేర్పులు చేయము. సో ఇక్కడ ఇప్పుడు అదే విధంగా మరొకసారి చేసి చూపిస్తాను మీకు. ఒక ఇష్యూ ఒక పర్చేజ్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్లో వెంకట సత్య పౌల్ట్రీ ఈరోజు ఎగ్స్ వచ్చినాయి. చెక్ పెడదాము. ఇక్కడ ఒక 4000 ఎగ్స్ వచ్చినాయి. కానీ పొరపాటుగా మనము ఇంకొక 0 ఎక్స్ట్రా కొట్టాము అనుకుందామండి, 5 రూపాయలు. సో అమౌంట్ ఇక్కడే మనకి తెలిసిపోతుంది ఇంత డబ్బులు వచ్చినాయా అని చెప్పేసి అని. ఒకవేళ ఇది కూడా అబ్జర్వ్ చేయలేదు, మనము సబ్మిట్ చేసేసాం. ఇక్కడ మళ్ళీ మనకి చెక్ చేసుకోమని చెప్తుంది. మనం ఎంత క్వాంటిటీ కొట్టామో ఎంత ప్రైస్ వచ్చింది అనేటువంటి ఇక్కడ వస్తుంది. 4000 ఎగ్స్ అని చెప్పేసాను. సో ఇప్పుడు ఓకే చేసాం. మనకి అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ యాడ్ టు స్టాక్ అని వచ్చేసింది. సో ఇష్యూ ఇస్తున్నాం మళ్ళీ. ఇక్కడ మనం కొట్టినటువంటి ఇంతకుముందు గతంలో మనకున్నటువంటి క్వాంటిటీకి స్టాక్కి ఇవి కలిసినవి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంత ఎక్కువ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అని ఇక్కడ మనం ఎంటర్ చేయగానే ప్రైస్ కూడా కనబడుతుంది. అంటే ఇది క్వాంటిటీ సంబంధించి నేను చెప్తున్నాను. ఒకవేళ రేట్ తప్పు కొట్టినా సరే మనకి రేట్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో చూపిస్తుంది. ఆ విధంగానే చెక్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, అది సబ్మిట్ చేయకుండా దీన్ని ఎడిట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మన దగ్గరే ఉంది. సో అది పర్చేస్ లోనే
ఎడిట్ పర్చేజ్ ఉంటుందండి. ఇక్కడ పర్చేజ్లోనే మరలా చెప్తున్నాను, బిల్స్లో పర్చేజ్ ఎంట్రీలో ఎడిట్ పర్చేజెస్ అని ఉంటుంది. అక్కడికి వెళితే మనము ఏ రోజు ఏమి ఎంట్రీ చేస్తామనేటువంటిది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈరోజు మనము 13వ తారీఖున ఎంట్రీ చేస్తాము. ఇదిగోండి, వెంకట సత్య పౌల్ట్రీ బిల్ అప్లోడ్ చేయలేదు 13వ తారీఖు. ఇక్కడ క్లిక్ చేయగానే ఒకటి దగ్గర అప్పుడే క్లిక్ చేయగానే ఎగ్స్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. సో దీన్ని మీరు ఈ ఎంట్రీ కరెక్టే, సో రాంగ్ అంటే ఎడిట్ చేయాలనుకోండి, దీన్ని మనము ఇక్కడే క్లియర్గా ఒక 0 తీసేసుకొని మనం ఏదైతే 4000 అనుకున్నామో 4000 ఎంటర్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ సరిపోతుంది. ఇది అప్డేట్ అంటే ఇది అప్డేట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ వెండర్ మార్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి గుడ్లు, వేరే వెండరు గుడ్లు కాదు ఇవి, ఈ వెండర్ సెలెక్ట్ చేసుకున్నారు, వెజిటబుల్స్ కొట్టారు, అప్పుడు దీన్ని కంప్లీట్గా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను రాంగ్ ఎంట్రీ అంటే ఈ సారు మా అడ్డదెల స్కూల్కి సంబంధించినటువంటి లాగిన్లు వేసేసాను కాబట్టి ఇది డిలీట్ చేస్తున్నాను కంప్లీట్గా. ఇక్కడ మనకు అడుగుతుంది క్లియర్గా, డూ యూ వాంట్ డిలీట్ అని చెప్పేసి, అంటే ఓకే అనగానే అది సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అయిపోయింది. సో దీనికి ఇంకా కొంతమంది తెలియక ఇంకా మేము తప్పు వేసామండి మార్చండి అంటున్నారు. ఈ లోపల జరిగినటువంటి నష్టం ఏంటంటే వాళ్ళు దీని తాలూకు ఇష్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. మనం వేసినటువంటి పర్చేజ్లో ఒక చిన్న ఐటమ్ ఇష్యూ చేసినప్పటికి కూడా, క్వాంటిటీ ఒక చిన్న క్వాంటిటీ ఇష్యూ చేసినప్పటికి కూడా అది ఇంకా మనం డిలీట్ చేసుకునే ఆప్షన్ లేదు, మరలా వాళ్ళు బ్యాక్ ఎండ్లో మార్చాల్సిందే. సో అది డైట్కి సంబంధించింది విషయం అండి. ఇంకా నెక్స్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ అండి. ఈ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మనము జేఎన్బి నివాస్లోనే ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో కాస్మెటిక్స్ నవంబర్, డిసెంబర్కి సంబంధించి, జనవరికి సంబంధించి ఇంతవరకు ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ అమౌంట్లో నుంచి జీసీసీ నుంచి కానీ లేదంటే వాళ్ళు పర్చేజ్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క వివరాలు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ని తెలియజేయగలరు. ఈ కాస్మెటిక్స్ కూడా ఆ విద్యార్థి యొక్క అటెండెన్స్ని ప్రకారంగా మన రూల్ ప్రకారంగా ఆ విద్యార్థి ఆ మంత్లో 75% అటెండెన్స్, స్టూడెంట్కి 75% అటెండెన్స్ ఉంటే అతను ఎలిజిబుల్ అవుతారు కాస్మెటిక్ తీసుకోవడానికి. అలాంటి విద్యార్థులందరికీ కూడా ఆటోమేటిక్గా వారి యొక్క అమ్మఒడి అకౌంట్కి క్రెడిట్ అయ్యే విధంగా సెటప్ చేస్తున్నారు. సో ఇవన్నీ మళ్ళీ మీకు సర్వీస్ ఒకటి ఇచ్చి ఆ అకౌంట్ నెంబర్లు అన్నిటి కూడా కన్ఫర్మ్ చేయమని మీకు సర్వీస్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే మీరు అమ్మఒడికి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క అకౌంట్ మీరు పెట్టి ఉన్నారో ఆ అకౌంట్స్ అన్ని కూడా మీకు పెట్టి మరలా ఆ అకౌంట్లో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే సరి చేసుకోవడానికి మీకు ఒక సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్వీస్ ఇచ్చినప్పుడు మీరు అన్ని కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేసినట్టయితే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనము నవంబర్, డిసెంబర్, జనవరికి సంబంధించినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా త్రూ ఆన్లైన్ జేఎన్బి నివాస్ ద్వారా చేసుకోవడం జరుగుతుందండి. సో ఇది దీనికంటే ముందుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి విద్యార్థిని కూడా ఎన్రోల్ చేయండి. అదేవిధంగా అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేసేటప్పుడు మాత్రం మరొకసారి వాటిని చెక్ చేసుకొని మాత్రమే కన్ఫర్మ్ చేయండి. సో నెక్స్ట్ బార్బర్ ఛార్జెస్, ఇది కూడా సేమ్ అంతేనండి. ఈ బార్బర్ ఛార్జెస్ సంబంధించి కూడా మనము ఆ సర్వీస్ ఇక్కడే తయారు చేస్తున్నాము. ఆ విద్యార్థి ఆ నెలలో కటింగ్ వేయించుకున్నారా లేదా అనేటువంటిది అడగడం జరుగుతుంది మీకు. ఎస్ ఆర్ నో, ఎస్ అని క్లిక్ చేస్తే వేసుకున్న వాళ్ళందరినీ అదే మీరు సబ్మిట్ చేసినట్టయితే ఆ విధంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఎంతమంది వేయించుకున్నారు, 470 మంది ఉంటే 470 మందిలో 470 మంది వేయించుకున్నారా లేదనుకుంటే 460 మందే కటింగ్ చేయించుకున్నారా అనేటువంటిది కన్సల్టేషన్ అవుతుంది. అయిన తర్వాత ఎవరైతే బార్బర్ ఉన్నారో అతన్ని ఒక వెండర్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత అతనికి డైరెక్ట్గా అమౌంట్ సిఎఫ్ఎంఎస్ నుంచి పే చేయడం జరుగుతుందండి. సో ఇది ఒకటి. నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటంటే గ్యాస్. మనకి
ఒక 27 ఇన్స్టిట్యూషన్స్ తప్ప మిగతా ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా మనకి 1 మంత్ అడ్వాన్స్ ఇస్తే గ్యాస్ ఇస్తారని చెప్పేసి మనం అడిగినటువంటి గూగుల్ షీట్లో చెప్పడం జరిగింది. సో ఆ 27 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒకసారి మరలా సారు మాట్లాడండి, వారితోనే మాట్లాడి కన్ఫర్మ్ చేయండి, ఒకళ్ళు తప్పదు అనుకుంటే వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళకి ఫైల్ పెట్టండి అని చెప్పేసి అని చెప్పి ఉన్నారు. కాబట్టి మరలా ఒకసారి ఆ 27 మంది ఎవరైతే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు నో అని పెట్టారు కాబట్టి మరలా ట్రై చేయండి. చివరిగా 1-2 నెలల తర్వాత అంతా ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం నవంబర్, డిసెంబర్ బిల్స్ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళడం జరిగింది. అవి మనకి ఒక 10-15 డేస్లో మనకి క్రెడిట్ అవుతాయని అనుకుంటున్నాము. సో ఇవి 2 నెలలు అయిపోతే ఇక జనవరి, ఫిబ్రవరి అలా ఆటోమేటిక్గా ఒక స్ట్రీమ్ లైన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మ్యాక్సిమం 40 డేస్ 45 డేస్లో ఆ బిల్స్ వస్తాయండి. సో అది మీరు వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాక్సిమం క్రెడిట్ ఇవ్వడానికి ఒప్పించాల్సిందిగా కోరుచున్నామండి. నెక్స్ట్ ఎస్సిఎం పోర్టల్. సో ఈ పోర్టల్లో విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకోవాలి. సో ఇది మనం గత 3 సంవత్సరాల నుంచి ప్రాసెస్ చేస్తున్నాము. అంటే కొంతమంది ఇంకా దీని మీద ఏంటంటే హెడ్ ఆఫీస్లో వాళ్ళు రైస్ తక్కువ పెట్టారు, లేదంటే ఎక్కువ పెట్టారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకే పెడుతున్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళకే పెడుతున్నారు, ఫస్ట్ ఇయర్కి పెట్టట్లేదు మాకు రైస్ అనేటువంటి దాంట్లో ఉన్నారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వారు. సో అది కరెక్ట్ కాదండి. మనం ఎస్సిఎం పోర్టల్లో పిల్లలు ఎంతమంది అయితే ఎన్రోల్ అయితే అది 10th క్లాస్ వరకు, అప్ టు 10th క్లాస్ వరకు 1/2 kg చొప్పున, ఇంటర్మీడియట్ పిల్లలకి 600 గ్రాముల చొప్పున అది కాల్కులేట్ అవుతుంది. మనం ఎస్సిఎం పోర్టల్లో ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే, క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఎంటర్ చేస్తాము. సో రిమైనింగ్ మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, మనకి ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ పోగా ఎంత మనకి రిక్వైర్మెంట్ ఇస్తున్నారని అలాట్ చేస్తున్నారనేటువంటిది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది తప్ప మనము మీకు కావాల్సిన ఎన్నింటిని పెట్టడానికి ఏమి ఇక్కడ ప్రత్యేకంగా ఆప్షన్ ఏమీ లేదు. సో ఎవరైనా ఎంటర్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా వారు ఇమీడియట్గా దీన్ని ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్లో డిలీట్ చేయకపోతే అది కూడా బెనిఫిషరీ సెర్చ్ ద్వారా మనకి ఉంటుంది. అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. ఈ సివిల్ సప్లైస్ సైట్లో మనకి మాస్టర్లో యాడ్ బెనిఫిషరీ డీటెయిల్స్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుందండి ఆప్షన్. ఈ ఆప్షన్కి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక స్కూల్, ఏదో ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అదే ఎవరి ఇన్స్టిట్యూషన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒక స్కూల్ కాదు. అక్కడ మనం 20 మెంబర్స్ని ఎట్ ఎ టైం మనం అప్డేట్ చేయొచ్చు. సో అక్కడ నేము, ఏజు, జెండరు, క్లాసు, ఆధార్ నెంబరు, ఈ 4 ఫీల్డ్స్ని మాత్రం 5 ఫీల్డ్స్ని ఎంటర్ చేసి అప్డేట్ చేసినట్టయితే ఆ విద్యార్థుల యొక్క వివరాలు ఎంటర్ అవుతాయి. ఇది ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సినటువంటి టాస్క్. ఇది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి విద్యార్థుల్ని డిలీట్ చేసుకోవాలి. అది కూడా మనకి మాస్టర్లోనే డిలీట్ బెనిఫిషరీ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. ఇక్కడ డిలీట్ బెనిఫిషరీ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. మన మిగతా రిమైనింగ్ డిలీట్ ఇన్స్టిట్యూషన్, అప్డేట్ ఇన్స్టిట్యూషన్ ఇలాంటివి ఏమి ముట్టుకోవద్దు. ఓన్లీ డిలీట్ బెనిఫిషరీ, నెక్స్ట్ యాడ్ బెనిఫిషరీ ఇవి చూసుకోండి. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకి ఆ విధంగా స్టూడెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా రిక్వైర్మెంట్ వస్తుందో ఒకసారి నేను ఒకటి చూపిస్తాను. ఒక జిల్లాకి సంబంధించి మొత్తం నేమ్స్ అన్ని ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని కాలమ్స్ ఫిల్ అయి ఉంటాయి ఎక్సెప్ట్ ఒక సిబి క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఖాళీగా ఉంటుంది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఎంత అలాట్ అవ్వాలి, మనకి ఎలిజిబిలిటీ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి.
ఇక్కడ దీన్ని మీకు ప్రతి నెల అడిగినటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మాత్రమే క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఎంటర్ చేస్తాం మేము. అంతకు మించి మేము ఏ విధమైనటువంటి మోడిఫికేషన్ ఇక్కడ చేయడానికి లేదు. సో ఇక్కడ చూడండి, ఒక ఇన్స్టిట్యూషన్స్ కి జిఎల్పురం ఇన్స్టిట్యూషన్ లో అప్ టు 10th 111 మంది ఉన్నారు. సో 111 మందికి సంబంధించి ఇక్కడ ఆటోమేటిక్ గా రిక్వైర్మెంట్ అదే వచ్చేస్తుంది. ఇక్కడ భద్రగిరి ఆర్టీసీ బాయ్స్ లో 155 మంది ఉన్నారు. సో ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తో కలిపి ఉన్నారా లేదంటే లేదని నాకు తెలియదు. సో ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగా మాత్రమే అలాట్మెంట్ అయితే జరుగుతుంది రైస్. ఇది ప్రతి సంవత్సరం చేసేటువంటి టాస్క్. మన దగ్గర నుంచి అవుట్ గోయింగ్ అది 10th క్లాస్ స్కూల్ వాళ్ళు అయితే 10th క్లాస్ వెళ్ళిపోయిన బ్యాచ్ అందరినీ డిలీట్ చేయాలి. అదేవిధంగా మన దగ్గర టీసీలు తీసుకున్నటువంటి మధ్య మధ్యలో వెళ్ళిపోతున్న విద్యార్థులను కూడా డిలీట్ చేయాలి. అలాగే విధంగా ఇన్కమింగ్ మనకు వచ్చేటువంటి ఎంట్రీ క్లాసుల వాళ్ళు 1వ తరగతి అయితే మినీ గురుకులం, 3వ తరగతి పీటీజీలు, 8వ తరగతి ఎస్వైసీలు, 5వ తరగతి జనరల్ స్కూల్స్, 8వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజీలు. ఈ విధంగా ఎవరు ఇన్కమింగ్ వచ్చినా వాళ్ళందరి పేర్లు కూడా ఇందులో ఎంటర్ చేయాలండి. ఇక నెక్స్ట్ చివరిది మనము ఈ జేఎన్ యూనివర్స్ లో పెట్టినటువంటి డైట్ చార్జెస్ ని ఆ డైట్ చార్జెస్ రిలీజ్ అయినాయా లేదా ఎప్పుడు వస్తాయి అనేటువంటిది మనము ఈజీగా తెలుసుకోవచ్చు అండి. అది మీరు దానికోసము నాకు కానీ లేదంటే మరొకసారిగా ఎవరికైనా సరే గురుకులంలో ఫోన్ చేసి సార్ డైట్ ఛార్జీలు ఎప్పుడు వస్తాయి అనేటువంటిది అడిగే అవసరం లేకుండా మీకు అవి వన్స్ బిల్స్ అప్లోడ్ అయిన తర్వాత నేను మీకు ఒక నెంబర్ పంపిస్తానండి, సిఎఫ్ఎంఎస్ బిల్ నెంబర్స్. ఆ బిల్ నెంబర్స్ని మీరు మీ దగ్గర చెక్ చేసుకొని ఎవ్రీడే ఆ స్టాటస్ తెలుసుకుంటూ ఉండొచ్చు. అది ఎట్లా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. దానికి మనము మన సిఎఫ్ఎంఎస్ యొక్క సైట్ ఓపెన్ చేసుకోవాలి, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సైట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సిటిజన్ సర్వీసెస్ లో ఇక్కడ మనకి సిటిజన్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఎక్స్పెండిచర్ లింక్స్ క్లిక్ చేయండి, బిల్ స్టాటస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇయర్, బిల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డైట్ బిల్స్ నవంబర్ డిసెంబర్ 2 నెలల డైట్ బిల్స్ కూడా మనం సిఎఫ్ఎంఎస్ కి పుష్ చేయడం జరిగింది. సో వాటి యొక్క స్టాటస్ ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఉందో అనేటువంటిది. ఇది బిల్ నెంబరు. బిల్ని ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఈ కిందన వస్తుందంటే ఇప్పుడు డిప్యూటీ సెక్రటరీ గారు మన అకౌంట్స్ డిప్యూటీ సెక్రటరీ గారు ఈ బిల్ని మొన్న 4వ తారీఖుని రిసీవ్ చేసుకొని 12వ తారీఖున దీన్ని పుష్ చేశారు సిఎఫ్ఎంఎస్కి. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యలో గ్యాప్ బిల్ తీసుకోలేదు. యాక్చువల్గా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ఆపేశారు, బిల్స్ తీసుకోలేదు. సో దానివలన ఈ మధ్యలో 4 నుంచి 12 వరకు బిల్స్ వెయిటింగ్లో ఉండిపోయినాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఆ బిల్ వెబ్సైట్ కానీ తీసుకున్నట్టయితే ఏ రోజైతే మనం బిల్ జనరేట్ చేసామో అదే రోజు మనం ఇక్కడ నుంచి పంపించేస్తాం, మన దగ్గర ఏమి వెయిటింగ్ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ లో 4 స్టేజెస్ ఉంటాయండి. అందులో ఫస్ట్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు బిల్లు, సీనియర్ అకౌంటెంట్ గారి దగ్గర ఉంది 12వ తారీఖు నుంచి. ఇక్కడ నుంచి ఇంకొక ఇద్దరు అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళి చివరికి ఏమవుతుందంటే ఫైనాన్స్కి వెళుతుంది బిల్లు. ఫైనాన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ స్టాటస్ దగ్గర పెండింగ్ అని ఉంది కదండి, ఇక్కడ బిల్ నాట్ అప్రూవ్డ్ అని వచ్చింది. అదే ఇక్కడ 4 సిఎఫ్ఎంఎస్ లో 4 స్టెప్స్ దాటి ఫైనాన్స్కి వెళ్తే ఇక్కడ పెండింగ్ క్లిక్ చేయగానే బిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పేసి అని వస్తుందండి. అది మీరు బిల్లు కానీ అక్కడ పాస్ అయితే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. అది మీరు ఇంకా బిల్ పాస్ అయిందా లేదా, ఎప్పుడు పడుతుంది, ఎక్కడ ఉంది అనేది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు 2-3 రోజులకు ఒకసారి ఈ నెంబర్ ఇస్తాం కాబట్టి నేను ప్రతి బిల్ అప్లోడ్ అయిన వెంటనే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అయిపోయింది, ఇంకా జనవరి బిల్స్ అప్లోడ్ చేసిన వెంటనే బిల్ మీకు మెయిల్ పెడతాను. అలాగే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నవంబర్ డిసెంబర్ కూడా ఇప్పుడు మెయిల్ పంపిస్తాను మీకు ఇప్పుడు. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఆ వెండర్స్ కూడా
ఈ నెంబర్ ఇచ్చి మనం వెరిఫై చేసుకోమని చెప్పొచ్చు అవసరం అనుకుంటే. ఎవరైనా మా డబ్బులు ఎప్పుడు పడతాయండి, మేము చాలా రోజులు అయింది, ఎక్కడుంది బిల్ అని అడిగితే మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ నెంబర్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, తప్పులేదు. సో అలాగే అమౌంట్ కూడా తెలుస్తుంది అక్కడ. ఆ వెండర్ పేరు వస్తుంది, ఆ అమౌంట్ వాళ్ళకి ఎంత అమౌంట్ మనం క్లెయిమ్ చేసామన్నది వస్తుంది. సో ఇలా క్లియర్‌గా మనము సిఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లోని ఆ బిల్ యొక్క స్టేటస్‌ని తెలుసుకోవచ్చండి. ఇది అవసరం అనుకుంటే మనము ఒక పేజీ అలా వచ్చిన తర్వాత ఇక్కడ 117 పేజీలు ఉన్నవి. ఈ మోర్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తూ ఉంటాయి. సో ఇది ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ కావాలనుకుంటే ప్రింట్ అంటే మరి చాలా ఎక్కువ వస్తది కాబట్టి ఇబ్బంది. మీరు కావాలంటే కోడ్‌తో పాటు ఇలా సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర నలుగురు వెండర్స్ ఉంటే నలుగురు వెండర్స్‌వి బిల్ సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మీరు కాపీ చేసుకొని ఒక చోట పేస్ట్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఇది ఈరోజు మనం యాక్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్‌లో డిస్కస్ చేయాలనుకున్నటువంటి ఐటమ్స్ ఎజెండా ఐటమ్స్ అండి. సో ఇవి మళ్ళీ సార్ వచ్చిన తర్వాత ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే మళ్ళీ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఒకసారి అన్నీ చెప్పమన్నారు కాబట్టి ఇది చెప్పడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుచున్నానండి. థాంక్ యూ సార్.